రోజులు బీసీలు తెలంగాణలో ఉన్న బీసీలు అందరి తరఫున పోరాటం చేసిండ్రు, బాగుంది. ఇప్పుడు మీరు ఏ బిల్లుని పాస్ చేసినా కూడా మీరు అక్కడ నుంచి పాస్ చేసి ఏపీ నుంచి మీరు కంటెస్ట్ చేసి అట్నుంచే పాస్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ వాటికి ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ ఆ బిల్ పాస్ అయ్యి ఓకే అయినా కూడా ఇక్కడ అవన్నీ మనం ఏవైతే అడుగుతున్నామో, మన డిమాండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని ఇక్కడ ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. మరి మీరు ఇక్కడ జనాలకి, ఇక్కడ ఉన్న బీసీలకు అన్యాయం చేసి అక్కడ పోయినట్టే అవుతుంది కదా సార్. దానికి ఏ విధంగా చెప్తారు? ఇప్పుడు పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి. ఇది దేశంలో ఉన్న బీసీలకు సంబంధించి. జనరల్గా ఏ బిల్లు పార్లమెంటులో ఏ బిల్లు పెడతారు? దేశానికి సంబంధించిన బిల్లులే ఉంటాయి తప్ప ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి సంబంధించిన బిల్లులు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోతారు, అన్నారు ఎంపీలు ఓరు, రాజ్యసభ సభ్యులు ఓరు. ఇక్కడ బిల్లున్నా అక్కడ బిల్లున్నా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే పరిమితం. రాజ్యసభ సభ్యునికి రాజ్యసభలో పెట్టే బిల్లులకే లిమిట్ ఉంటుంది. అవి దేశానికి సంబంధించినవి ఉంటాయి. కాబట్టి అక్కడ దేశానికి సంబంధించిన బిల్లుల మీదనే చర్చ చేస్తాం. అది అట్ ది సేమ్ టైం మనకి రాష్ట్రంలో కూడా మన సీఎంకి కూడా యాక్సెప్టెన్సీ ఉండాలా అట్ ది సేమ్ టైం. అంటే ఆ సీఎంకు బీసీ బిల్లు పెట్టాలని ఉంది. ఆ బిల్లుకు మేము మద్దతుగా పోరాడతాం అంతే. అది ఇంకో సీఎంకు ఒప్పుకుంటాడా ఒప్పుకోవడం చూడం. మరి ఆ లెక్కన చూస్తేనే, నేను అదే అంటున్నా, ఆ లెక్కన చూస్తేనే మీరు ఇక్కడ ఇన్ని రోజుల నుంచి పోరాడిన ఎవరైతే మీ వెనక నడిచిన బీసీలు ఉన్నారో వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది కదా. జరుగుతుంది. ఇప్పుడు బీసీ బిల్లు పెట్టిందని నేను కొట్లాడుతుంటే అది బిల్లు పాస్ చేయడానికి చూస్తాను నేను పార్లమెంట్లో. అన్ని రాష్ట్రాలు ఉన్న బిల్లు బీసీలకు ఉపయోగపడుతుంది. అది ఈ ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడా లేదా అనేది మీరు అనే పాయింట్. ముఖ్యమంత్రిని ఒప్పించడానికి ప్రయత్నం అందరూ, మీ ముఖ్యమంత్రి ఒప్పుకోవడం అంటే అనడం అంటే పార్లమెంట్ సభ్యులను ఒప్పించడం. మీరు కూడా మీ పార్లమెంట్ సభ్యులను ఒప్పించాను. నేను గతంలో బిల్లు పెట్టినప్పుడు కూడా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీలను, కాంగ్రెస్ పార్టీలను ఎక్సెప్ట్ బీజేపీ అన్ని పార్టీలు కూడా ఒప్పుకున్నాయి. కాబట్టి అట్లాంటి పెద్ద వ్యవహారము, వ్యతిరేకత ఎక్కడ కూడా బీసీల పట్ల రాదు. బీసీలకు సంబంధించినంత వరకు అన్ని పార్టీలు ఒప్పుకోవాల్సిందే. అట్లా ఒప్పుకునేటట్టు మీరు కన్విన్స్ చేస్తా అంటున్నారు. ఓకే, వి లుక్ ఫార్వర్డ్ ఫర్ దాట్. మేము దాని గురించి ఎదురు చూస్తూ ఉంటాం, మీరు అట్లనే ఉండాలని ఎప్పటికీ. అండ్ ఫైనల్గా మేము అడగాలనుకుంటున్నది ఏంటంటే, అందరికీ కామన్గా ఉన్న ఒక ప్రశ్న ఇది. అరే ఆంధ్రాలో ఎవరు లేరా, బీసీ నాయకులు ఎవరు లేరా, బీసీల కోసం పోరాడేటోళ్ళు ఆంధ్రాలో ఎవరు లేరా, తెలంగాణ నుంచి ఈయనను పట్టుకపోయి మరి ఆడల్లో పెట్టుడేందో అసలు జగను అనేసి అక్కడ లీడర్లకి కూడా ఉందంట ఆ బాధ లోపల ఎక్కడ. ఇప్పుడు బీసీలకు ఎన్ని పదవులు ఉన్నాయి? సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రి పదవి, అంటే కొన్ని లక్షల పదవులు ఉన్నాయి. అందులో రాజ్యసభ ఒకటి. రెండవది, రాజ్యసభ మేధావులకు, ఒక ఎక్స్పర్ట్స్, మంచి ఉద్యమకారులకు, మంచి సంఘ సంస్కృతులకు ఇచ్చేటటువంటిది అక్కడ ఉండవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ వర్గాలకు అంకిత భావంతో, నిబద్ధతతో పోరాటం చేసే నాయకునికి ఇవ్వాలని ప్రేమతోటి ఇచ్చాడు. దానికి అక్కడి ప్రజలందరిది అక్సెప్టెన్స్ ఉంది. తప్పనిసరి ఆంధ్ర ప్రజలలో ఏదో ఒక్కొక్క చిన్న చిన్న బుట్టి దుకాణం లాంటి సంఘాలు, చందాల సంఘాలు, వాళ్ళ నాయకులు లేదా పార్టీలు ప్రేరేపిత సంఘాలు విమర్శించారు. ప్రజలందరూ పండగ చేసుకుంటారు. కృష్ణయ్యకు మేము రాజ్యసభ టికెట్ ఇస్తే మా ఇంటికి ఇచ్చినట్టుగా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు. మాకు కూడా సంతోషమే. బీయింగ్ తెలంగాణ నాకు ఎట్లుంటుంది, ఇప్పుడు నాకే కానీ నాలాంటి వాళ్ళు ఎంతో మందికి కానీ అరే అక్కడ అట్లా పోరాడే నేతలు లేరేమో, అందుకోసం మా నేతను పట్టుకపోతారు, చాలా గర్వంగా చెప్పుకుంటాం మేము, కాదని కాదు. కానీ అక్కడ నేతలు నిజంగా అట్లాంటి వాళ్ళు లేరా, మీకే ఇవ్వడానికి కారణం ఏంది, ఇంకేదన్నా ఉంటుందా? అక్కడి నేతలకే కాదు, అక్కడి ప్రజలందరికీ యాక్సెప్టబిలిటీ, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సర్వే చేసి ఇచ్చాం. ఎవరికి ఇస్తే బీసీలు సంతృప్తి చెందుతారు, ఎవరికి ఇస్తే బీసీలు సంతోషపడతారని సర్వేలు చేశారు. కృష్ణయ్యకి ఇస్తే సంతోషపడతారు, కృష్ణయ్యకి ఇస్తే ప్రతి ఇంట్లో బీసీలు మా ఇంటికి వచ్చిందని ఫీల్ అవుతారు అనేది ఆలోచన చేసి ఇచ్చారు. బీసీలు కూడా అట్లే ఆలోచిస్తారు. ఇప్పటికడ మా ఇంట్లో కృష్ణయ్యకి కాదు, మా ఇంటికి రాజ్యసభ టికెట్ వచ్చింది, మా ఇంటికి బీసీ బిల్లు వచ్చింది, మా పిల్లలందరూ చదువుకునేటటువంటి అక్కడ ఉన్న బీసీ నేతలందరూ కూడా మీ వెనక నడవడానికి, మిమ్మల్ని నాయకుడిగా చూడడానికి రెడీ ఉన్నారంటారు. ప్రాక్టికల్గా చూస్తున్నారు. ఇప్పుడు రాజ్యసభ వచ్చినప్పుడు
ఇది నేను ఇంతకుముందు చెప్తే కదా, చిన్న చిన్న నాయకులు మనోళ్ళు తెలిసి తెలియక పాపం ఏదో పార్టీలు చందాలు ఇచ్చి తిట్టు అంటే తిడతారు వాళ్ళు. కానీ ప్రజలలో కానీ నాయకులలో కానీ ఆ ప్రతిపక్ష పార్టీలలో కానీ సరైన నాయకునికి ఇచ్చారు. అందరూ రాజ్యసభ టికెట్ అని ఏం చేస్తారు, అమ్ముకుంటారు. 100 కోట్ల నుంచి 200 కోట్లకు అమ్ముకుంటారు. ఏ పార్టీ అయినా అమ్ముకుంటారు. మీరు ఒక్క రూపాయి ఇవ్వలేదు. మీరు ఒక్క రూపాయి ఇవ్వలేదు. రూపాయ నా ప్రతిభను గుర్తించి ఇచ్చారు, నేను సంఘసేవను గుర్తించి ఇచ్చారు. ఆయన ఏ టికెట్లు అమ్ముకోవట్లేదు. నిజమైన నాయకులకి ఏరి కోరి నేనే ఇచ్చాను. నేను ఎక్కడనో ఇక్కడ ఉన్నా పోరాటం చేసుకుంటా, నాకు ఫోన్ చేసి నీకు రాజ్యసభ ఇస్తున్నామని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఆయన నిబద్ధత, పేద ప్రజల పట్ల ఉన్న అంకిత భావం. నీవు ఈ వర్గాల గురించి నేళ్ల నుంచి పోరాడుతున్నావు, ఏం ఆశించకుండా పోరాడుతున్నావు. అందుకు నీకు ఒక ఆయుధం ఇస్తున్న పోరాడాను. మీరు చెప్పినట్టుగా దీని వెనక మర్మం ఇదే అయితే మేమందరం కూడా చాలా హ్యాపీ. సో ఒకవేళ మనం అనుకున్నట్టుగా మీరు చెప్తున్నట్టుగా పార్లమెంట్లో ఏవైతే అభివృద్ధి, బీసీల అభివృద్ధి కోసం ఎలాంటి బిల్లు అయితే మీరు పాస్ చేయాలనుకుంటున్నారో, ఏమైతే చేద్దాం అనుకుంటే ఎలాంటి పోరాటాలు అయితే చేయాలనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. మీరు ఇంకా హెల్దీగా ఉండి ఇలాంటివి ఎన్నో పోరాటాలు చేసి మా అందరిని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. తప్పనిసరి ఆశయాల కంటే ఇంకా అధికంగా, మీ ఎక్స్పెక్టేషన్ కంటే ఇంకా అధికంగా బీసీల హక్కుల కోసం, బీసీల అభివృద్ధి కోసం, రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం, ప్రజాస్వామ్య స్ఫూర్తితో తప్పనిసరి విజయం సాధిస్తానని నమ్మకం నాకు. అది సాధించే వరకు కూడా అణువును ఫలంగా పెట్టి పోరాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.